ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ లో చేరటాన్ని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమర్థించుకున్నారు. పార్టీ మారితే అమ్ముడుపోయినట్లు కాదని ఆయన అంటున్నారు. ఎమ్మెల్సీ స్థానాల కోసం ఇద్దరిని పార్టీలో చేర్చుకోవాల్సిన అవసరం తమకు లేదని ఆయన స్పష్టం చేశారు. మరోపక్క ఆ ఇద్దరిపై అనర్హత వేటు వేయాలంటూ కాంగ్రెస్ నేతలు తెలంగాణ స్పీకర్కు ఫిర్యాదు చేయబోతున్నారు. రాజకీయాల్లో భవిష్యత్తు కోసం పార్టీలు మారడం, భవిష్యత్తును ఆశించి మరో పార్టీలోకి వెళ్లడం తప్పేం కాదే. అది తప్పెలా అవుతుంది? చంద్రబాబు పార్టీ మారలేదా? టీడీపీని ఆయనే పెట్టించారా? కాంగ్రెస్ ఎమ్మెల్యేల్లో పార్టీలు మారిన వాళ్లు లేరా? ఒకటికి 2 సార్లు ఆలోచించుకుని మాట్లాడితే మంచిది. పార్టీ మారడమే తప్పని, మారితే అమ్ముడుపోయినట్టే అని మాట్లాడతారా అంటూ టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ విమర్శించారు. పార్టీ మారడం, ఎప్పటికప్పుడు తమ నిర్ణయాలను సమీక్షించుకుంటూ ముందుకు పోవడం రాజకీయాల్లో కొత్త కాదని అన్నారు. టీఆర్ఎస్ లో చేరతామని ప్రకటించిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రేగా కాంతారావు, ఆతరం సక్కులను ఉద్దేశించి ఉత్తమ్ చేసిన వ్యాఖ్యలపై కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేమనే మాట ఇంకోసారి అనకండి. ఎమ్మెల్యేలు అంగడి సరుకు కాదు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో 5 స్థానాలు గెలుచుకునే సంఖ్య మాకు ఉంది. ద్వితీయ ప్రాధాన్య ఓట్లతో అన్ని స్థానాలు గెలుస్తాం. వాటి కోసం ఇతర పార్టీల ఎమ్మెల్యేలను చేర్చుకోవాల్సిన అవసరం మాకు లేదు అని వ్యాఖ్యానించారు. తాము టీఆర్ఎస్ లో చేరాలని నిర్ణయించుకోవడానికి కారణాలను బాహాటంగానే ఒక లేఖలో కాంతారావు, సక్కు వివరించారని గుర్తు చేశారు. ఆదివారమే ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ సమక్షంలో బీజేపీ ఎంపీ సావిత్రిబాయి పూలే కాంగ్రెస్ లో చేరారని గుర్తు చేశారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కేసీఆర్ ఎంతకు కొంటున్నారో చెప్పాలంటున్న టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, బీజేపీ ఎంపీని రాహుల్ ఎంతకు కొన్నారో చెప్పాలని ప్రశ్నించారు. అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ లో చేరిన ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి, ఎమ్మెల్సీలు యాదవరెడ్డి, భూపతిరెడ్డి, అంతకంటే కొన్ని నెలల ముందు టీడీపీ నుంచి వచ్చిన రేవంత్ రెడ్డిని ఎంతకు కొన్నారో సమాధానం చెప్పాలని నిలదీశారు. ఉత్తమ్ వ్యాఖ్యలు వికారంగా, కుసంస్కారంగా, దుర్మార్గంగా ఉన్నాయని, వాటిని తాను గర్హిస్తున్నానని, ఖండిస్తున్నానని అన్నారు. ఆదివాసీ, గిరిజనుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా దురహంకారంతో ఉత్తమ్ వ్యాఖ్యలు ఉన్నాయని కేటీఆర్ మండిపడ్డారు. పార్టీలో జోష్ లేదని, నాయకత్వంలో చేవ చచ్చిందని, నాయకత్వంలో మార్పు చేయాలని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యానించారని గుర్తు చేశారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పార్టీ మారితే టీఆర్ఎస్ ను ఉత్తమ్ ఎలా నిందిస్తారని ప్రశ్నించారు. కేసీఆర్ గారు ఇద్దరు ఎమ్మెల్యేలని ఎంత కొన్నారు అని మాట్లాడారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, మేము కూడా నీలాగా చాలా మాట్లాడాలనుకుంటే, మరి మీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, మీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ ఈ బీజేపీ ఎంపీని ఎంత కొన్నారో అది కూడా దయచేసి మీరు చెప్పండి. ఈ కొనుగోళ్లు, అంగట్లో సరుకులాగా, పశువుల సంతలో పశువుల్లాగా ఎమ్మెల్యేలు పార్టీ మారితే లేదా ఎంపీలు పార్టీ మారితే మీరు చేసిన కుసంస్కారమైన, వికారమైన, చాలా దుర్మార్గమైన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో నేను వాటిని తీవ్రంగా గర్హిస్తా ఉన్నాను, తీవ్రంగా ఖండిస్తా ఉన్నాను. టీఆర్ఎస్ లో చేరుతున్నట్లు ప్రకటించిన రేగా కాంతారావు, ఆతరం సక్కుపై అనర్హత వేటు వేయాలంటూ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డికి గురువారం సీఎల్పీ తరపున పిటిషన్ ఇచ్చే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు. ఆతరం సక్కుపై ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక పినపాక, ఆసిఫాబాద్ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ తలపెట్టిన నిరసన, ధర్నా కార్యక్రమాలు మంగళవారం ప్రారంభం కానున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో నిరసన తెలపాలని తొలుత సీఎల్పీ నిర్ణయించింది. తెలుగు రాష్ట్రాల్లో మహాశివరాత్రి మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఉపవాస, జాగరణ దీక్షలతో భక్తులు పరమేశ్వరుని సేవించుకున్నారు. ద్వాదశ జ్యోతిర్లింగ